కీర్తనలు 118వ కీర్తనలు 118వ కీర్తన కీర్తనలు 118 సుశీల కోసం యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరుడు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరు చూసేదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముందు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయం చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సమాధానము వినబడును. యెహోవా రక్షణాస్తము సాహస కార్యములను చేయును. యెహోవా రక్షణ హస్తము మహోన్నతమాయను. యెహోవా రక్షణ హస్తము సాహస కార్యములను చేయును. నేను సావను సజీవుడనే యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి బొమ్మలు తీయుడు. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు గల రాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించుదాము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలిపశువులను త్రాళ్లకు బలిపీఠకు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదవన్న దేవుని కీర్తన భాగం దేవుడు మన హృదయ వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. నిమిషాలు అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధాత్ముడా, తండ్రి అయిన దేవ, కుమారుడు అయిన దేవ, పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ సమయంలో ప్రభు మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు. ఇది నీవు యెహోవా ఏర్పాటు చేసిన దినము ప్రభువా. ఇది మీరు ఏర్పాటు చేసిన దినము తండ్రి. మా కోసం శిలువలో మరణమయ్యారు ప్రభువా. మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకున్నారు తండ్రి. మా పాపముల కోసం బలియాగమయ్యారు ప్రభువా. మరణపు ములిని విడిచిన దేవుడు నీవు తండ్రి. విడిచి ప్రభువా తండ్రి విజయోత్సవాలతో ప్రభువా తండ్రి సమాధిని గెలిచిన దేవుడు, మరజాని గెలిచిన దేవుడు నీవు ప్రభువా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ పునరుద్ధాన దినంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ప్రభావ నువ్వు ఇప్పటికే నువ్వు మా మధ్యలో ఉన్నావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు సంచారం ఇక్కడ బలముగా జరుగుతుందని నువ్వు రుజుపడుతున్న దేవుడు ప్రభువా తండ్రి. మీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని ప్రభు ఆశీర్వదించండి ప్రభువా. మేమందరం కలిసి ఏక మనసుతో ఏక హృదయముతో ప్రభువా పునరుద్ధానపు శక్తిని ప్రభువా మేము తండ్రి ధ్యానించుతుండగా తండ్రి మీరే మాకు సహాయము దయచేయమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. బాగున్నారండి అందరూ? అంత క్షేమంగా ఉన్నాం దేవుని దయ వల్ల. కీర్తనలు 11. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తన 118వ అధ్యాయం అండి. 22, 23, 24 వచ్చిన ఒకసారి చదువుకుందాము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. హల్లెలూయా. ఈరోజండి యెహోవా యేసుక్రీస్తు ప్రభు త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన దినము. యేసుక్రీస్తును అనుసరించిన వాళ్ళం మనము ఇది ఒక ప్రత్యేక దినం అండి. పునరుద్ధానపు దినము లేకపోతే విజయోత్సవ దినము. విజయోత్సవముతో ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించే దినము. చూడండి 22వ వచనము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి, ఇంకెవరు లేరండి, అద్వితీయుడు అనగా ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు అని అర్థం అండి. మనకంతా ఒక పిల్లలకి 2-3 ఉంటాము, కానీ ప్రభు తన ఏకైక కుమారుణ్ణి మన పాపముల కోసము, మనందరి పాపముల కోసము భూమి మీదకి యేసు ప్రభువుని రిక్తునిగా పంపించారండి. అదంతా మనకు తెలుసు. తర్వాత రిక్తుని పంపించడమే కాకుండా ఆయన మన మానవ రూపాన వచ్చి ఎటువంటి శ్రమలు అనుభవించారో మనందరికీ తెలుసు. మన పాపముల కోసమే సిలువలో మరణమయ్యారు. ఆయన్ని దూషించారు, ఆయన వస్త్రాలు చింపేశారు, అధికారులు దూషించారు, కొర్రలతో కొట్టబడ్డాడు, మన కోసం రిక్తునిగా తల ఉంచుకున్నాడు, సిలువ మరణానికి విధేయత చూపించాడు. ఇక్కడ చూడండి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇక్కడ చూడండి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు. ఆయనే మెస్సయ్య, ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయనే మార్గము సత్యము జీవము, పరలోకానికి ఆయన ద్వారానే మనమందరం వెళ్ళవలసిన వారము అని ఎంతో మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఆ కాలంలో ఆయన బయలుపరిచి ఉన్నాడు. అప్పుడు ఏం చేశారండి ఈ శాస్త్రులు, ప్రధానులు, పరిసయ్యులు? ఎవరు ఆయనను తిరస్కరించారు, లేఖనాలను నమ్మలేదండి. చూడండి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. వీళ్ళందరూ నమ్మలేదండి. అపోస్తులు నమ్మారు, కొందరు జనాంగం నమ్మారు, కానీ ఎవరైతే మేనున్నారో, ఎవరు పరిసయ్యులు లేకపోతే శాస్త్రులు, అధికారులు, వీళ్ళందరూ ప్రభువుని తిరస్కరించారు. ఈయన మెస్సయ్య మెస్సయ్య అని చెప్తుంటే అండి వినట్లేదండి. ప్రవక్తలు ఎన్నో వాళ్ళు ప్రవచించారు, మెస్సయ్య వస్తాడు, ఆయన ద్వారానే మనము, ఆయన రాజ్యం కట్టబడుతుంది, ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్ళాలి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన దేవుడు ఆయనే అని నమ్మలేదండి. కానీ కొందరు నమ్మారు. ఈ సొంత జనాంగమే, యూదులే ఆయనను తిరస్కరించేశారండి. యూదులు కూడా ఆయన సొంత జనాంగమే తిరస్కరించారు. ఇప్పుడు చూడండి, వాక్యం ఏం చెప్తుంది? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. ఆ మూలరాయి ఎవరో కాదండి, ప్రభు అయిన మన యేసుక్రీస్తు అండి. ఆయన్ని ప్రజలు తిరస్కరించారు, యూదులు ప్రజలు తిరస్కరించారు, మెయిన్ అధికారులు తిరస్కరించారు, శాస్త్రులు, ప్రధానులు, వీళ్ళందరూ తిరస్కరించారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ పరలోకం వెళ్ళాలండి, ఎవరి ద్వారా వెళ్ళాలండి? తండ్రి అనే దేవుడు ఎవరి ద్వారా అని చెప్పారు మనకి?
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప మరి ఒక ద్వారము లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసు ప్రభు ద్వారానే పరలోకం వెళ్ళాలంటే ఆయన నామను ఒప్పుకుంటేనే పరలోకం వెళ్ళాలి. తిరస్కరించారు ప్రభువుని. ఈ వాక్యం ఆయన గురించేనండి మనకు తెలియపరుస్తున్నది. ఇప్పుడు ఉన్నారా అండి ఎవరైనా మన మధ్యలో తిరస్కరించిన వాళ్ళు? ఎవరి చేత? చుట్టుపక్కల జనాంగం బట్టి కానీ ఫ్రెండ్స్ బట్టి కానీ, స్కూల్లో పిల్లల బట్టి కానీ, ఆఫీసులో వాళ్ళని బట్టి కానీ, మనల్ని చూసి ఎవరైనా తిరస్కరించే వాళ్ళు ఈ లోకంలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మన చుట్టాలు తిరస్కరించారయ్యా, నా ఫ్రెండ్స్ తిరస్కరించారు యేసు ప్రభువుని వెంబడిస్తాం మూలంగా, లేకపోతే ఆఫీసులో తిరస్కరిస్తున్నారు, నన్ను ఎగిలింతలుగా చూస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, అలా పాడుతున్నారు, ఆఫీసులో కానీ ఎక్కడైనా కానీ. చూడండి, మన ప్రభు అండి విజయోత్సవంతో మనల్ని నింపే దేవుడు. అంతేకాదండి, ఆయన పునరుద్ధాన దేవుడు. మనలో పునరుద్ధాన శక్తిని నింపే దేవుడు. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు. మనం లోకసువార్తలో చూస్తే అండి, ఆయన సమాధిలోకి తీసుకెళ్ళిపోయారు, సిలువలో మరణం పొందారు, సమాధిలో తీసుకెళ్లారు. ఆదివారం విశ్రాంతి దినము కదండి మనకి. తెల్లవారు జాము అవుతుండగా మగ్దలేని మరియా స్త్రీలు సుగంధ ద్రవ్యాలతో ఆయన ఉంచాలని చెప్పి తీసుకెళ్తుండగా ఆయన అక్కడ లేడు. అక్కడ సమాధి బండ తొలగించబడి ఉన్నది. అడ్డుగా ఉన్న బండ తొలగించబడి ఉన్నది. ఎవరు? ప్రభు అయిన దేవుడు లేచి ఉన్నాడని దేవదూతులు అక్కడ మగ్దలేని మరియతో చెప్తూ మనకు తెలుసు అంతా. ఇప్పుడు మన జీవితంలో ఎవరైనా బండరాయిలు ఉన్నాయండి? ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారా? నా జీవితంలో ఈ బండరాయి ఉంది అడ్డుగోడగా, నాకు ఈ సమస్య పోవట్లేదు, నా ఆర్థికంగా ఇవి పోవటం లేదు, లేకపోతే బిజినెస్లో ఇబ్బందులు వస్తున్నాయి, స్టడీస్లో ఇబ్బందులు వస్తున్నాయి, ఎడ్యుకేషన్లో ఇబ్బందులు వస్తున్నాయి అని బండగా నిలబడిన మన జీవితంలో ఉన్నాయి అనుకుంటున్నారా? పునరుద్ధాన దినమండి. మనకు దేవుడు పునరుద్ధాన శక్తినిచ్చాడు. నేను జయించిన రీతిగా మీరును జయించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఎందుకంటే అండి, ఆయన జయించిన దేవుడు, మనం కూడా జయింప చేయాలనే దేవుడు వాళ్ళ ఆశపడుతున్నాడు. వాళ్ళ వాగ్దానం అదేనండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఎవరైతే తిరస్కరించబడ్డారో, ఎవరైతే నిందలు ఎదుర్కొంటున్నారో, చూడండి, ఏదో ఒక రోజున దేవుడు మనల్ని అందరూ ఇదే వాగ్దానం అందరికీ. ఎందుకంటే పునరుద్ధాన శక్తి మనలో ఉంది. ఇప్పుడు ఆయన జయించి ఉన్నాడు. మనల్ని కూడా జయింపజేసే దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. మనల్ని వదిలిపెట్టడండి ఎప్పుడు, ఏ క్షణమైనా కానీ. ఎందుకంటే ఎవరైనా మనల్ని నిషేధించారా, లేకపోతే నువ్వు ఇట్లాంటాడు అట్లాంటాడు, లేకపోతే నువ్వు అసహ్యంగా చూసారా జనాల మధ్యలో, సమాజంలో ఎక్కడైనా కానీ తిరస్కరించారా, నిన్ను తీసుకెళ్ళండి మా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జయించిన రీతిగా, ఆయన పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించిన రీతిగా చూడండి, మూలకు తలరాయిగా చేసే దేవుడు అండి మనల్ని తీసుకెళ్ళి. ఎప్పుడైతే మనం తిరస్కరించబడ్డామా, ఈ రాయి పనికిరాదు. అప్పుడు శాస్త్రులు ప్రధానులు అదే చేశారండి. ఆయన మెస్సయ్యను ఒప్పుకోలేదు, తిరస్కరించేశారు, పిడుగుతులు గుద్దారు, దూషించారు, చించేశారు వస్త్రాలని, ఇంకా ఎన్నో మాటలు అన్నారు. తాగడానికి దాహం వేస్తే చేతి రెక్కడిచ్చారు, ఇన్ని మాటలు ఇచ్చారు. చివరికి ఏమైంది? ఆయన మరణాన్ని గెలిచి విజయోత్సవంతో మనలందరినీ నింపేశాడండి. ఆ ఆదరణ ప్రభు మనకి ఇస్తున్నాడు ఈ రోజు. ఏమనంటే, నా బిడ్డ, అలాగే నేను ఆ ప్రపంచంలో వచ్చాను, ఈ లోకంలో వచ్చాను, నేను శ్రమలు అనుభవించాను, విధేయత చూపించాను. ఎవరిగా అంతే విధి మంత్రం యేసుతో ఉన్న వాళ్ళకే అంతిమ విజయం మూలరాగా తలపెట్టేది ఆయనేనండి. చూడండి, ఈరోజు ప్రపంచంలో అదే జరుగుతుందండి. ఎవరైనా యేసు మార్గం ద్వారానే వెళ్ళాల్సిందండి. ప్రపంచం అనే ఏ మనుషుడైనా కానీ పరలోకం వెళ్ళాలంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము. ఇక్కడ చూడండి, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. అవునండి, సమాధిని గెలవడం అంటే ఆశ్చర్యం అండి. ఈ లోకంలో ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసం వచ్చి రక్తము కార్చి తన ప్రాణం పెట్టి, మన తల్లిదండ్రులు కూడా చేయరండి. ఇప్పుడు ఎన్నో న్యూస్లు వింటున్నాం, చూస్తున్నాం మనం డైలీ పేపర్లో. పుట్టిన బిడ్డలో పొలంలోకి వెళ్ళి చనిపోతున్న తండ్రి కాడ ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి, కొనలానగా చెరువు, అలాంటి ఎన్నో న్యూస్లు విన్నాం. తండ్రి కాడ ఏం చేయలేని పోరు. కానీ నశించిపోతున్న మనల కోసం వెతికి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టేశాడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యమేనండి. ఎందుకంటే అండి, ఆయన ఒక కొరడాలతో కొట్టబడిన దెబ్బలు చూస్తే మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయండి. ఒక దెబ్బ, నాకు ఈ డోరు తగ్గింది, కారు అల్లాడిపోయా నేను. కానీ ఆయన ఒక కొరడాలతో మేకు కూర్చున్నట్టు లాగితే ఉంటుందండి పెయిన్. అది మహాఘోరాతి ఘోరమైన పెయిన్ మన కోసం ఆయన భరించాడు. ఎందుకోసం భరించాడు?
మనల్ని విజయ చేర్చడానికి కోసం భరించాడండి ఆయన. పునరుద్ధానం శక్తి అంటే అదేనండి. పునరుద్ధాన శక్తి అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు. ఆయన వెళ్ళిన తర్వాత నేను మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను. ఇప్పుడు కూడా ఈ పునరుద్ధాన శక్తిని కోలను, ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళును విడిచారండి. ఇప్పుడు మన జీవితంలో కూడా ఏమైనా ఉన్నాయండి ముళ్ళు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరణపులు యేసునామమున పోవును గాక అని ప్రవచించడండి ప్రతిరోజు ప్రార్థనలో మీరందరూ. ఎందుకంటే ఈ పునరుద్ధాన శక్తి అలాంటిదండి. పరిశుద్ధాత్ముడు మన కోసం వచ్చాడు. పరిశుద్ధాత్ముడు పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుతారు. యేసునామములో మీకు అనారోగ్యం వచ్చిందా? యేసునామములో అడ్డుగడలుగా ఏమైనా బండలు ఉన్నాయా? యేసునామములో కాలేజీ ఫీజు కానీ ఏదైనా కానివ్వండి, వివాహ విషయంలో కానీ, పిల్లలు దొరకట్లేదు కానీ, ఏదైనా కానీ, రెంట్ల విషయంలో కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, బిజినెస్లు కానీ, ఏదైనా కానీ పునరుద్ధాన శక్తి ముందు, ప్రభువైన యేసుక్రీస్తు శక్తి ముందు, పరిశుద్ధాత్మ శక్తి ముందు ఏ అడ్డు బండలో నేలవండి యేసునామములో. హల్లెలూయా చెప్తారా? నమ్మిన వాళ్ళు నమ్మాలండి. నమ్ముట వలన ఏమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే ఎప్పుడు ఏ నాటికైనా కానీ మనల్ని విజయోత్సవంతో నింపే దేవుడు అండి. విజయ తీరాలకు చేర్చే దేవుడు, పరలోకానికి తీసుకువెళ్ళే దేవుడు. మనం నమ్మాలి ఆయన శక్తిని. ఆయన శక్తిమంతుడు. నా కోసం ప్రాణం పెట్టాడు. పునరుద్ధరణ తిరిగి చెప్పాడు, చేశాడు. తిరిగి లేస్తానని చెప్పాడు శిష్యులతో. తిరిగి లేచి చూపించాడు. దేవుడు లేపాడు. తర్వాత కనపడ్డాడు ప్రభు. సాక్షి రీతిగా అక్కడ కనపడ్డాడు. అలాగే ఈ రోజు కూడా మనం ఆయన నమ్మినట్లయితే అండి, ఆయన విశ్వసించినట్లయితే అండి, మనకి ఎన్ని ఉన్నా కానీ నా ప్రభు ఉన్నాడు. ఆ పునరుద్ధాన శక్తి నాలో ఉంది. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ఆయనే అన్నిటి నుంచి నన్ను విజయ తీరాలకు తీరుస్తాడు. ఇవాళ అదేనండి దినం, మనం సంతోషించే దినం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 28వ వచనం, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఎందుకండి కృతజ్ఞతాస్తుతులు? ప్రభువా, నా కోసం ప్రాణం పెట్టావు, నా పాపాలు పరిహరించబడిని, లేకపోతే నేనే నరకానికి వెళ్ళిపోవాల్సి వచ్చినవాడిని, కానీ నీవే నా పక్షంలో వచ్చి నేను అనుభవించాల్సిన ఆ బాధల్లో, నేను అనుభవించిన ఆ శిక్షకై నా కోసం బలియాగం అయ్యావు. నా పాపముల కోసమే, నా అతిక్రమల కోసమే బలియాగం అయ్యి తిరిగి నన్ను విజయ పదాలు చేర్చడం కోసం, నాకు పరలోకానికి ఇవ్వడానికి కోసం నువ్వు పునరుద్ధానుడై నాలో శక్తిని నింపడానికి పునరుద్ధానంగా నువ్వు లేచి చూపించావు ప్రభువా. ఇదే ప్రభువా. అందుకోసం మనం అండి, నీవే నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను, నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. 28వ వచనం అండి. మళ్ళీ 29వ వచనం కూడా అంటున్నారు కీర్తనకారుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కార్యాలు అలాంటివండి. చివరిగా అండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అండి. పేజ్ నెంబర్ 202 అండి. చూడండి 7వ వచనము, పేజ్ నెంబర్ 202, 202. శరీరధారి అయి ఉన్న దినములలో రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చివరిలో చూస్తే అండి, యేసుప్రభు కూడా లాస్ట్ ఆదివారం మనం ధ్యానించుకున్న అంశము భయభక్తులు కలిగి ఉండడం గురించి మనం ధ్యానించుకున్నామండి. ఈనాడు కూడా అండి మనకి లేఖనాలు ఉన్నాయి. యేసు ప్రభు కూడా భయభక్తులు కలిగి జీవించారండి లోకంలో. ఎలా అంటే అండి, మరణమునకు విధేయత చూపించేంతగా, సిలువకు విధేయత అంతగా భయభక్తులు చూపించారండి ఆయన. ఇప్పుడు కూడా మనం కూడా అలా భయభక్తులు కలిగి జీవించినట్లయితే పునరుద్ధాన శక్తితో యేసు మనల్ని నింపి, మన కుటుంబాలని, మన తరతరాలని, మనలో ఏవైతే ఉన్నాయో రోజు ఎలా చెప్పండి, ప్రభువా నాలో పునరుద్ధాన శక్తి ఉంది, నన్ను నువ్వే విజయ తీరాలకు చేరుస్తావు, నేను నిన్ను నమ్ముతున్నాను, పరలోకానికి చేర్చే దేవుడు నువ్వే, భూమి మీద కూడా నేను జీవించినంతకాలం నా కుటుంబాన్ని, నన్ను ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు లేచిన దేవుడు అని ఎంతైతే సత్యమో నన్ను విజయ తీరాలకు చేరుస్తావు అనేది కూడా అంతే సత్యము నాయన. ఈ పునరుద్ధాన శక్తి నాలో ఉంది, పరిశుద్ధాత్ముడా మీరు నాలో ఉన్నారు అని భయభక్తులు కలిగి మనం, ఎందుకంటే భయభక్తులు ఎందుకని చెప్తున్నానండి, యేసు ప్రభు భయభక్తులు కలిగి సిలువలో విధేయత చూపించుకున్నారండి. భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన అంగీకరింప
బడెను అని ఉందండి. మనం కూడా యేసు ప్రభు చేసినట్లయితే యేసు ప్రభు చేసినలాగా భయభక్తులుగా ఉండి ఆయన పునరుద్ధాన శక్తిని మనం పొందుకునేలాగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని విజయ తీరాలకు చేర్చి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారండి. ఇప్పటికే మనం ఆయన రాజ్యంలో లిఖించబడ్డాం పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఇక్కడ ఉన్నాయి మహాశ్రమలు. ఆ శ్రమల్లో మనం విజయ తీర్చేది ఏకైక దేవుడు పునరుద్ధాన శక్తితో నింపి ఆయనే మనల్ని ఎప్పటికైనా విజయ తీరాలు తీరుస్తాడండి. ఇది విశ్వాసంతో నమ్ముతామండి. అందరూ కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటూ ఆరాధనకు వెళ్తామండి. స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడైన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు, ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభువా మీరు మాట్లాడిన రీతిగా తండ్రి మమ్మల్ని విజయ తీర్చాలకు తీర్చే దేవుడు నీవు అక్కడే ప్రభువా. మీ యొక్క పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు ప్రభువా. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా ప్రభు మాలో అనారోగ్యాన్ని పోగొడుతున్నందుకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆర్థిక ఇబ్బందులనే బండలను తొలగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎటువంటి ఆర్థిక బండలైనా వేస్తున్నాను పోవును కాక సంఘంగా ప్రవచిస్తున్నాం ప్రభువా. ఏ బండ అయినా కానీ ప్రభువా ఏసునామలో పోవును కాక పునరుద్ధాన శక్తిలో పోవును కాక తండ్రి మీరే సహాయం దయచేయండి. అన్ని సమయాల్లో నువ్వు మాకు తోడైన దేవుడు, అన్ని అడ్డుబండలను నువ్వు తొలగిస్తూ వస్తున్న దేవుడు. ఇంకా నువ్వు మా జీవితాల్లో ఏమైనా అడ్డుబండలు ఉండేవు ప్రభు, అవన్నీ తొలగించమని వేడుకుంటున్నాం ప్రభు. తండ్రి మేము పాపలమని ఒప్పుకుంటున్నాం. మీరు మమ్మల్ని పవిత్రపరిచినందుకు ఒప్పుకుంటున్నాం ప్రభు. నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నిత్యము ప్రభు నీ యందు భయభక్తులు కలిగి జీవించే బ్రతులు మాకు అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ తండ్రి దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. లేచి నిలబడే సమయంలో అలాగా లేచి నిలబడి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తుతి 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 తండ్రి. దేవా మీకు స్తోత్రం. నిషేధించిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా ప్రభు యేసయ్యా నిషేధించబడ్డ